నా కుమారుడా, నా ఉపదేశమును మరవకుమును, నా ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకొనము, అవి నీకు దీర్ఘాయువుని ఇస్తుందంట. మధ్యలో చచ్చిపో కదా, నీ ఆయుష్ను అంతకాలను బ్రతుకుతావు. ఏ రోగము నిన్ను చంపదు. సుఖజీవంతో గడుచు సంవత్సరములను, అంటే నీ జీవిత కాలం అంతా కూడా సుఖముతో చచ్చిపోతాం. ఎట్లా? డబ్బు ఉంటుంది, సంతోషము, సమాధానము, పిల్లలు, వారి భవిష్యత్తు, వారి తరములు అన్నీ కూడా చూస్తావు. దీర్ఘాయువు కలిగి ఉంటావు. నీ జీవిత కాలం అంతా కూడా నువ్వు సంతోషంగా జీవిస్తావు. మరి అలాంటి జీవితాన్ని నువ్వు ఎందుకు కోరుకోవట్లేదు ఈరోజు? కదా, తాత్కాలికమైన జీవితం. అంటే ఆ 4 రోజులు సంతోషంగా ఉంటే చాలు. చూడండి, ఇక్కడ ఈ ఆశీర్వాదము మరి దావీదుకు దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దావీదు కూడా ఒక స్టేజ్ వచ్చినాక పడిపోయాడు. దేవుని ఉగ్రతను చూశాడు, పారిపోయాడు, దాక్కున్నాడు ప్రాణభయంతో. మరి ఈరోజు తన కుమారుడు, తను కూడా ఆశీర్వదించబడ్డాడు, తను కూడా ఉన్నతమైన స్థానంలో దేవుడు పెట్టాడు. కానీ తను చేసినటువంటి పని ఏంటి? ఆ దేవుణ్ణే మర్చిపోయేంత అజ్ఞాన స్థితిలో ఉన్నావా? 6వ వచనం, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, పాత నిబంధన బ్రదర్, మనమంతా కొత్త నిబంధన బ్యాచ్, మనదంతా వేరే అని అంటున్నామేమో. ఇది లేకుండా అది నెరవేరదు బ్రదర్. యేసయ్య కూడా అన్నాడు కదా, నేను దాన్ని కొట్టివేయడానికి రాలేదు, దాన్ని నెరవేర్చడానికి వచ్చాను. ఆయన శరీరమందు ఆయన శిక్షను అనుభవించడం ద్వారా దాన్ని ఆయన నెరవేర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈరోజు జ్ఞానం కావాలా? ఏం లేదు, జ్ఞానం లేదు. ఈ జ్ఞానం కనుక నువ్వు సంపాదించుకుంటే డబ్బు, ఘనత, సంతోషము, సమాధానము, దయ, ప్రేమ ఇవన్నీ కూడా నీ దగ్గరికి వస్తాయి. హల్లెలూయా. ఇవన్నీ ఎక్కడికి వస్తాయి? నీ దగ్గరికి వస్తాయి. నువ్వు ఎలా ఉండకూడదు? సొలొమోన్ లాగా ఉండకూడదు. నువ్వు ఎలా ఉండాలి? సొలొమోన్లా ఉండాలి. ఇదేంటి బ్రదర్ అంటే, మొదట్లో ఆయన ఎట్లయితే దేవుడిని అడిగాడు అలాంటి విశ్వాసం, అలాంటి జ్ఞానం, అలాంటి తగ్గింపు, అలాంటి భయము భక్తిలో ఉండాలి. కానీ తర్వాత ఎవరో వచ్చి నిన్ను మార్చేస్తే మారిపోయే వ్యక్తిగా నువ్వు ఉంటే నీ ఆశీర్వాదం నువ్వే కోల్పోతావు. ఎవరో వచ్చి నిన్ను మ్యానిపులేట్ చేయాలా? ఎవరో వచ్చి నీకు చెప్పాలా? ఎవరో వచ్చి నీకు నీ రూట్ని యూటర్న్ తీసుకో అని చెప్పాలా? నీకు తప్పు కదా. నీకు ఒకటే గమ్యం ఉండాల, ఒకే ఒకటి ఉండాల. ఏంటంటే గురి, దేవుని పైన నీ గురి ఉండాల. ఆ దేవుని వైపే నువ్వు తిరగాల, ఆ దేవుని వైపే నువ్వు నడవాల. అప్పుడు ఆ దేవుడు నిన్ను, నీ పిల్లలను, నీ తరతరములను ఆయన పోషిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 13వ వచనం, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. జ్ఞానము సంపాదించుట మేలు. అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధన ఘనతలును ఉన్నవి. ఈ జ్ఞానం కనుక మీరు సంపాదించుకుంటే ఏముందంట? దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధన ఘనతలను ఉన్నవి. హల్లెలూయా. అంటే మీరు అనుకోవద్దు, ఎప్పుడైతే దేవునికి లోబడి భయభక్తులు మనం జీవిస్తామో ధనం ఉండదేమో, ఘనత ఉండదేమో, దీవెన ఉండదేమో అని మీరు అనుకుంటారు. కానీ వీటిలోనే ఆశీర్వాదం ఉంది. వీటితోటే నీ జీవితము ముడిపడి ఉన్నప్పుడు దేవుడు నీ పక్షమున ఉండి ఆయన నీతో నడుస్తాడు, నీకు తోడై ఉంటాడు, నీ కుటుంబానికి, నీ తరములకు ఆయన సహాయకునిగా ఉంటాడు. ఆయన బోధిస్తాడు, ఆయన హెచ్చరిస్తాడు, ఆయన గద్దిస్తాడు. అయితే ఆయన హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకున్నట్లయితే ఆయన నీకు జ్ఞానముని ఇస్తాడు. ఆ జ్ఞానమును కనుక నువ్వు పొందుకుంటే నీ జీవితాన్ని తిరిగి నువ్వు సరిదిద్దుకోవచ్చు. దేవుడు నీకు తోడై ఉండును గాక. హల్లెలూయా.